సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు పెసరపప్పు బన్సీ నూక హల్వా చేసుకుందాము. దీనికి పెసరపప్పు, బన్సీ రవ్వ, పంచదార, పాలు ఇవి అయితే సరిపోతాయి. మనం తర్వాత జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా నేతిలో వేయించుకుని పైన వేసుకుంటే చాలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు కదా, రెండు కూడా సమానంగా తీసుకోవాలి. బన్సీ రవ్వ ఎంత తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే. అదో కటోరీ ఇదో కటోరీ తీసుకోండి. పంచదార అయితే 1కి 1.5 పోయాలి. పాలు కూడా 1కి 3.5 పోయాలి. అంటే ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే, ఒక గ్లాసు రవ్వ అంటే మీరు అది ఇది కూడా ఆలోచించాలి. పెసరపప్పు సగం, పెసరపప్పు 1, రవ్వ 1 తీసుకున్నప్పుడు పాలు ఈ 2 గ్లాసులు అవుతాయి కదా. గ్లాసులు ఎన్ని గ్లాసులు పోయాలంటే 6 గ్లాసులు పోయాలి. కొంచెం పడతాయి అనుకుంటే 7 పోసుకున్నా పర్వాలేదు. చల్లారినప్పటికీ వేడివేడిగా తింటే బాగానే ఉంటుంది. చల్లారినప్పటికీ కొంచెం గట్టి పడుతుంది కనుక 7 పోసుకుంటే మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇవి పెసరపప్పును రవ్వ కడిగేసి ఈ పాలు నీళ్లు కలిపి ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత పెసరపప్పును నూకను మనం పంచదార 1కి 1.5 పంచదార పోసుకోవాలి. ఉంటే మిఠాయి రంగు వేసుకోవాలి. ఈసారి మిఠాయి రంగు బదులు నేను రెడ్ కలర్ వేస్తున్నాను. రోజ్ కలర్ కింద వస్తుంది కానీ నీళ్ళలో కలిపేసుకుంటే బాగా కలుస్తుంది. ఇలా అయినా కలిసిపోతుంది కానీ మీకు చెప్తున్నాను ఈజీగా కలవటం గురించి. ఇలా కలుపుకుని పందారు కరిగేంత వరకు ఒకసారి వేడే వరకు ఉంచుకుని స్టవ్ బంద్ చేసుకుని జీడిపప్పు, బాదం నేతిలో వేయించుకుని దీని మీద వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేసి కూడా లాస్ట్లో వేయాలి. ముందే వేసేది యాలకుల పొడి. స్టవ్ బంద్ చేసే ముందు వేయాలి. జీడిపప్పును, కిస్మిస్, బాదం సన్నగా తరుకుని అది ఇలాగ ఒకసారి వేయించుకుని అప్పుడు దాని మీద వేసుకోవడం. వేయించుకుని పైన వేసుకోవడం అంతే. హల్వా రెడీ. ఈ అమ్మవార్లకి అది కూడా నైవేద్యం కింద పెట్టడానికి చాలా వాళ్ళు ఇష్టపడతారని చెప్తారు ఇలా. ఇంకా